లిటరల్లీ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడే మంచిగా అనిపించింది. లాస్ట్ టైం ఉన్నంత వైబ్ అయితే ఇప్పుడు లేదనిపిస్తుంది. అలా మెల్లమెల్లగా లోపల దూరి దర్శనం చేసేసుకుని వచ్చిన దేవుడు మీదికి రాకపోతేనంట అట్లా ఏడుస్తారంట. నేను ఎంతమందికి తెలుసు అక్కడ వాటర్ గుట్టల మధ్య నుండి వస్తాయని. నాకు ఈ ఇయరే తెలిసింది వాళ్ళిద్దరు తల్లి బిడ్డలని. సమ్మక్క జాతర ఒక ఇయర్ తను పుట్టిన ఊర్లో బయ్యక్కపేటలో జరుగుతుందంట, ఇంకో ఇయర్ మేడారంలో జరుగుతుందంట. ఈ ఇయర్ ఎంతమంది మేడారం జాతరకు వెళ్ళిళ్ళు? మేమైతే తిరుగువారం నెక్స్ట్ డే జాతరకైతే వెళ్ళాం. ఇంకా మేమైతే వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాం. మా మమ్మీ వాళ్ళైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యారు. ఫైనల్గా మా మమ్మీ వాళ్ళని అయితే మీట్ అయ్యాం. గట్టమ్మ దగ్గర ఆగైతే మా వాళ్ళు దర్శనానికి పోయిళ్ళు. ఈ గ్యాప్లో మేమైతే కీరా తింటున్నాం. ఫైనల్గా మేడారం అయితే వచ్చేసింది 3 hours జర్నీ తర్వాత. ఫస్ట్ అయితే మేము చిలకల గుట్టకి వెళ్ళినాం. ఎంతమందికి తెలుసు అక్కడ వాటర్ గుట్టల మధ్య నుండి వస్తాయని. అందరూ అయితే అవే వాటర్ తాగుతున్నారు, క్యాన్లలో కూడా పట్టుకెళ్తున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే చిలకల గుట్ట మీదకి ఎక్కినాం. ఇక్కడ మీకు ఫొటోస్ యాడ్ చేస్తా చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి కొబ్బరికాయలు, బంగారం, చీరలు అమ్ముతున్నారు. జాతర అయిపోయిన తర్వాత కూడా ఫుల్ రష్ ఉన్నారు. అసలు మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే సమ్మక్క దర్శనానికి వెళ్ళినాం. నేనైతే ఫుల్ మంది ఉన్నా కూడా మెల్లమెల్లగా లోపల దూరి దర్శనం చేసేసుకుని వచ్చిన. ఫైనల్గా దర్శనం చేసేసుకొని అయితే బయటికి వచ్చేసినాం. నాకైతే లాస్ట్ ఇయర్ వరకు కూడా సమ్మక్క, సారక్క, అక్క చెల్లెళ్ళనే తెలుసు. నాకు ఈ ఇయరే తెలిసింది వాళ్ళిద్దరు తల్లి బిడ్డలని. ఇక్కడైతే ఒక తాత గాంధీ తాత వేషం వేసుకొని కూర్చున్నాడు. పాపం ఫుల్ ఎండ కొడుతుంది. మా వాళ్ళు అయితే కిచ్చులతోటి మనీ ఇప్పిస్తున్నారు తాతకి. జంపన్న వాగులో అయితే మేము వెళ్ళినప్పుడు కొన్నే వాటర్ ఉండే. ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు అయితే కర్రీ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ మా బాబాయ్ అయితే కర్రీ చేస్తుండు. మా బాబాయ్ అయితే మస్తు చేస్తాడు కర్రీస్. మేమైతే మళ్ళీ నైట్ కూడా దర్శనానికి వెళ్ళినాం. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, అందులో ఒకరు ఏడుస్తున్నారు, ఇంకొకరు దేవుణ్ణి చెప్తున్నారు. దేవుడు మీదికి రాకపోతేనంట అట్లా ఏడుస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. మీరైతే నెక్స్ట్ ఇయర్ మేడారానికి వెళ్ళాలనుకుంటే నైట్ వెళ్ళండి. నైట్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. డే టైంలో ఉన్నంత జనాలు అయితే నైట్ ఉండరు. తర్వాత మేమైతే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినాం. ఇక్కడ ఈచ్ ఐటమ్ 20 రూపీసే అంట. నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. మేడారానికి వచ్చిన ప్రతిసారి అయితే మా వాళ్ళు ఇక్కడ కుంకుమ తీసుకెళ్తారు గుర్తుగా. నెక్స్ట్ డే అయితే మేము రూమ్ వెకేట్ చేసి బయటికి వచ్చినాం. తినడానికి అయితే మేము ఒక ప్లేస్ చూసుకున్నాం. అక్కడైతే మాకు మంచిగా అనిపించింది. ఎలాగోలా ఫొటోస్ దిగుదామని దాని పైకి ఎక్కినాం. అక్కడనైతే ఫుల్ ఎండ కొడుతుంది. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. మేబీ అది ఫోటో షూట్స్ కోసం అరేంజ్ చేసినట్టున్నారు. మేమైతే అక్కడ నుండి లక్నవరంకి వెళ్ళినాం. అటు సైడ్ కూడా కనిపించినాయి ఇవి.